Hello everyone, hope you all are doing good. ఇవాళ one more class for senior students కి ప్రాబ్లమ్స్ వస్తాయి కదమ్మా. మనకి 8 మార్క్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే 4 మార్క్స్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే సీనియర్ ఇంటర్లో ఎక్కువగా మనకి 8 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ రోజు క్లాస్లో నేను 8 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ అలాగే 4 మార్క్స్లో అక్కడక్కడ వచ్చే మనకి ఇంపార్టెంట్ షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 4 మార్క్స్ 8 మార్క్లో వచ్చే షూర్ షార్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ వీడియో లింక్ని అలాగే సీనియర్ ఇంటర్లో వెయిటేజ్ వైజ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ క్వశ్చన్స్ని కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. And you are listening in my channel Physics Class by KRD Ma'am. This is Rama Devi. Let's start our class. So first మనం 8 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో 8 మార్క్స్లో ట్యాగ్ ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి మనకి. సో ట్యాగ్ ప్రాబ్లమ్స్కి 2 మార్క్ వెయిటేజ్ ఉంటుంది. సో 8 మార్క్ని 6+2గా అడుగుతారు. 6 మార్క్స్కి కాన్సెప్ట్ ఉంటుంది, 2 మార్క్స్కి మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమేంటి అనేవి ఒకసారి చూద్దాం. మనకి క్వశ్చన్ నెంబర్ 19 ఎప్పుడు కూడా వేవ్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. అయితే వేవ్స్ అనే చాప్టర్లో మనకి డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్ అనేవి డిలీట్ అయిపోయాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాకుండా మిగతా షూర్ షార్ట్ క్వశ్చన్స్ హైలీ రిపీటెడ్ ఒక 5 స్టార్ రేటెడ్ ప్రాబ్లమ్ని చెప్తాను చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 సెంటీమీటర్ లాంగ్ ఈజ్ సౌండెడ్ ఇఫ్ velocity of sound is 331 meters per second, then what is the fundamental frequency of vibration of air column? The fundamental frequency of air column. ఇది మనకి క్వశ్చన్. ఇది మీరు 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి? మనకు వచ్చే ట్యాగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చిన్న ప్రాబ్లమ్స్ విదిన్ 2 or 3 స్టెప్స్లో అయిపోయేలాగా ఇచ్చేస్తారు. సో క్వశ్చన్ ఎప్పుడు సాల్వ్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను చిన్న టిప్స్ చెప్తాను చూడండి. అకార్డింగ్ టు అవర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎవాల్యుయేషన్ గైడ్ లైన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. సో క్లోజ్డ్ ఆర్గాన్ పైప్లో ఆ ఆర్గాన్ పైప్ లెంత్ అంతా 70 సెంటీమీటర్స్ లాంగ్. సో గివెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 70 సెంటీమీటర్స్. ఇక్కడ ఇది సిజిఎస్లో ఉంది, ఇది ఎంకేఎస్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎంకేఎస్ ఆర్ ఎస్ఐ యూనిట్. సో 70 ఇంటూ 10⁻⁻2 మీటర్స్, దాట్ ఈస్ ఈక్వల్ టు 0.7 మీటర్స్. సో ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమిచ్చారు? స్పీడ్ ఆఫ్ సౌండ్, velocity of sound is 331 meter per second. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఆ తర్వాత వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ ఆర్ మ్యూ ఎలా అయినా మీరు సింబలైజ్ చేయొచ్చు, ఎఫ్ కూడా రాయొచ్చు. సో దీనికి మనకి అబ్జర్వేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫార్ములా రాయాలి. ఫార్ములా ఏంటమ్మా? దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా ఈజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు V/4L. క్లోజ్డ్ పైప్ అయితే n ఈజ్ ఈక్వల్ టు V/4L. అదే ఓపెన్ పైప్ అయితే n ఈజ్ ఈక్వల్ టు V/2L. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం ఒకవేళ మీకు వేరే ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగానే చేయగలుగుతారు. సో జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఇస్తే n ఈజ్ ఈక్వల్ టు V/4L. అదే ఓపెన్ ఆర్గాన్ పైప్ ఇస్తే n ఈజ్ ఈక్వల్ టు V/2L. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. V ప్లేస్లో 331 మీటర్ పర్ సెకండ్ by 4 into 0.7 meters. సో ద ఆన్సర్ ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 118.2 హెర్ట్జ్. ఇక్కడ చూడండి, గ్యారంటీగా మీకు ఇదంతా కలిపి ఫార్ములా రాయడానికి 1 మార్క్ ఉంటుంది. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ విత్ యూనిట్స్ మీరు ఆన్సర్ రాసి యూనిట్ తప్పుగా రాసినా లేదా కంగారులో యూనిట్ అనేది రాయడం మర్చిపోయినా
మార్క్ కట్ అయిపోతుంది, 1 మార్క్ కట్ అయిపోతుంది. ఉన్నదే 2 మార్క్ వెయిటేజ్. ఆ 2 మార్క్స్లో కూడా ఆన్సర్ కరెక్ట్గా రాసి యూనిట్ రాయకపోతే మార్క్ కట్ చేస్తారు. సో మాకు గైడ్లైన్స్ ఇస్తారు ఇంటర్మీడియట్ ఇవాల్యుయేషన్లో. గైడ్లైన్స్ ఏంటి అంటే ఆన్సర్ విత్ యూనిట్ మార్క్ వేయాలి. సో ఆన్సర్ విత్ యూనిట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇది క్యాలిక్యులేషన్ ఒకవేళ మర్చిపోయినా ఆన్సర్ గుర్తుపెట్టేసుకుని వెళ్ళండి. బికాస్ ఇది మనకి షార్ట్ క్వశ్చన్, బాగా హైలీ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో మనకి రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ 70 సెంటీమీటర్స్ ప్లేస్లో 90 సెంటీమీటర్స్ ఈజ్ గివెన్. ఈ 331 సెంటీమీటర్స్ ప్లేస్ 331 మీటర్ పర్ సెకండ్ ప్లేస్లో 330 మీటర్స్ పర్ సెకండ్ ఇస్తారంతే. సో అలా నంబర్స్ మార్చినా కూడా ప్రొసీజర్ రిమైన్స్ ద సేమ్. సో మీరు క్యాలిక్యులేట్ చేయగలరు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఏ స్టీల్ వైర్ ఆఫ్ 0.72 meters long has a mass 5.0 into 10 power minus 3 kg. If the wire is under tension, if the wire is under tension of 60 Newton, wire is under the tension of 60 Newton, what is the speed of transverse wave on wire? సో ఇది మనకి క్వశ్చన్. ఇది కూడా మనకి హైలీ రిపీటెడ్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, ప్రాబ్లంలో గివెన్ ఇన్ఫర్మేషన్ రాయాలి కంపల్సరీగా. స్టీల్ వైర్ లెంత్ ఈజ్ గివెన్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.72 మీటర్స్. ఇది ఆల్రెడీ ఎస్ఐ యూనిట్స్లో ఉంది, మార్చిన అవసరం లేదు. మాస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 5.0 ఇంటూ 10 పవర్ మైనస్ 3 kg. ఇది కూడా ఎస్ఐ యూనిట్స్లో ఉంది, మార్చుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే టెన్షన్ ఇన్ ద వైర్, టీ ఈజ్ ఈక్వల్ టు 60 న్యూటన్. నా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. స్ట్రింగ్స్లో మీకు ఒక 8 మార్క్ క్వశ్చన్ ఉంటుంది స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్కి. సో స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్కి ఫార్ములా ఏంటి అంటే v ఈజ్ ఈక్వల్ టు √/t/μ. ఇందులో v స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ ఎ స్ట్రింగ్, t టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, మ్యూ మాస్ పర్ లీనియర్, దీన్ని లీనియర్ మాస్ డెన్సిటీ అంటారు లేదా మాస్ పర్ యూనిట్ లెంత్. లీనియర్ మాస్ డెన్సిటీ లేదా మాస్ పర్ యూనిట్ లెంత్ అది మనకి డైరెక్ట్గా ఇవ్వలేదు క్వశ్చన్లో, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మాస్ పర్ లెంత్. మ్యూ ఫార్ములా మాస్ పర్ లెంత్. సో మాస్ వాల్యూ 5.0 ఇంటూ 10 పవర్ మైనస్ 3 బై లెంత్ ఈజ్ 0.72 మీటర్స్. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 6.9 ఇంటూ 10 పవర్ మైనస్ 3 kg పర్ మీటర్. సో ఇది మనకి మాస్ పర్ యూనిట్ లెంత్ వాల్యూ వచ్చింది మ్యూ. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సో √ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ 60 న్యూటన్ బై మాస్ పర్ యూనిట్ లెంత్ 6.9 ఇంటూ 10 పవర్ మైనస్ 3 kg పర్ మీటర్. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 93 మీటర్ పర్ సెకండ్. సో ఇది వెలాసిటీ కాబట్టి యూనిట్స్ 93 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్స్ కూడా బాగా హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ మనకి ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్లో. సో ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పేస్తాను. వేవ్స్ లెసన్లో చేస్తున్నాం మనం. ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్స్. సో ట్యాగ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు దానికి. సో 2 మార్క్స్ మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ప్రాబ్లమ్స్ని మీరు నేర్చుకుని తీరాల్సిందే, తప్పదు. సో నెక్స్ట్ వేవ్స్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఏ స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ లెంత్ 0.6 meters is observed to vibrate with a frequency
30 hertz in the fundamental mode. In the fundamental mode, already fundamental mode lo frequency is given. Previous problem lo manam fundamental mode lo frequency find out chesam. Indulo fundamental frequency is given already. Manam find out cheyalsindi enti ante find the velocity of propagation of wave. Find the velocity of propagation of wave. So solution కి వచ్చేటప్పటికి ఇది కూడా మనకి highly repeated questions లో ఒకటి. సో ఫస్ట్ ఎప్పుడు ఏం చెప్పాను, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. లెంత్ ఆఫ్ ద వైర్ L is equal to 0.6 meters. అండ్ ఇంకేంటమ్మా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఫండమెంటల్ మోడ్లో ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ హార్మోనిక్ వాల్యూ గివెన్ N is equal to 30 hertz. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. సో వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కి ఫార్ములా V is equal to 2n into L. V is equal to 2n into L because N is equal to V by 2L. యాక్చువల్ ఫార్ములా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి N is equal to V by 2L. ఇక్కడి నుంచి వచ్చిందే V is equal to 2n into L. సో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into N is 30 into L is 0.6 meters. ఇవన్నీ కూడా SI యూనిట్స్లో ఉన్నాయి, మార్చిన అవసరం లేదు. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 36 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఇది మనకి రావాల్సిన ఆన్సర్. అయితే ఒక్కొక్కసారి ఫైండ్ ద టెన్షన్ అని కూడా అడుగుతారు. ఇఫ్ మ్యూ వాల్యూ ఈజ్ గివెన్, ఇఫ్ మ్యూ వాల్యూ ఈజ్ గివెన్, మ్యూ అంటే ఏం చెప్పానమ్మా, మ్యూ ఈజ్ నథింగ్ బట్ ద లీనియర్ మాస్ డెన్సిటీ లేదా మాస్ పర్ యూనిట్ లెంత్. మ్యూ అంటే లీనియర్ మాస్ డెన్సిటీ లేదా మాస్ పర్ యూనిట్ లెంత్. మ్యూ వాల్యూ ఇచ్చి ఫైండ్ టెన్షన్ అని అడిగారు. టెన్షన్ కావాలి అంటే ఫార్ములా ఏంటంటే T is equal to 4n² L² మ్యూ. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, N is equal to 1/2L √T by మ్యూ అక్కడి నుంచి వచ్చింది. సో ఒకవేళ నేను సేఫ్ సైడ్ కోసం చెప్తున్నాను, ఇక్కడితో ప్రాబ్లం అయిపోయింది. బట్ ఒకవేళ మ్యూ వాల్యూ కూడా ఇచ్చి టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా అప్లై చేయండి. సో ఇవి మనకి వేవ్స్లో షూర్ షార్ట్ ప్రాబ్లమ్స్, ట్యాగ్ ప్రాబ్లమ్స్. 8 మార్క్స్లో వచ్చే ట్యాగ్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి మూవ్ అవుదాం. క్వశ్చన్ నెంబర్ 20 అనేది కరెంట్ ఎలక్ట్రిసిటీలో నుంచి వస్తుంది మనకి. క్వశ్చన్ నెంబర్ 20 ఈజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 20 నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వేవ్స్లో ట్యాగ్ ప్రాబ్లం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మాత్రం ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి చూద్దాము. ద 4 రెసిస్టర్స్ 20 ohms, 40 ohms, 20 plus x ohms, 80 ohms respectively form a Wheatstone bridge. Find the value of x. Find the value of x. సో ఇది చాలా సింప్లెస్ట్ ప్రాబ్లం. మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది ఆల్రెడీ 4 మార్క్స్లో చదువుతారు, కానీ అది లాంగ్ ఆన్సర్లో అడుగుతారు మనకి. సో దానితో పాటు వచ్చే ట్యాగ్ ప్రాబ్లం హైలీ ఎక్స్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటమ్మా అది, P/Q is equal to R/S. వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. సో దీని నుంచి మనం జస్ట్ అప్లై చేయడమే. రెస్పెక్టివ్లీ అన్నారు. రెస్పెక్టివ్లీ అంటే ఇది P, ఇది Q, ఇది R, ఇది S. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమే. సో 20 ohms by 40 ohms is equal to 20 plus x by 80. So 2 cancel, 2 1 times, 2 2 times, 2 40 times. So 20 plus x is equal to 40. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి, 20 ohms. చాలా సింపుల్ ప్రాబ్లం.
సో ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి మనకి. ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం ఆలోచిస్తే ప్రాబ్లమ్ ఈజీగా చేసేస్తారు. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇది హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఈ క్వశ్చన్ 2015లో, 2016లో, 2017లో, 2015, 2016, 2017లో కంటిన్యూస్లీ అడిగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ని 2018 and 20లో అడిగారు. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ 5 meter long and potential difference of 6 volt is maintained between its ends. Find the EMF of cell which balances against length of 180 centimeters of potentiometer wire. ఇది క్వశ్చన్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఎప్పుడు ఏం చెప్పాను, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఒక లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ గివెన్, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ గివెన్, ఇంకొక లెంత్ ఆఫ్ ది వైర్ గివెన్, ఇంకొక పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్గా ఇక్కడ మనం వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే E1/E2 = L1/L2. పొటెన్షియోమీటర్ అనగానే ప్రాబ్లమ్స్ మనకి ఖచ్చితంగా ఈ ఫార్ములా మీద వస్తాయి కాబట్టి ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఆలోచించండి ప్రాబ్లం ఎలా చేయాలి అనేది. సో వీఆర్ గివెన్ L1 = 5 meters SI యూనిట్స్లో ఉంది, L2 = 180 centimeters నాట్ SI యూనిట్. సో కన్వర్ట్ చేస్తే 1.8 meters, 180 × 10⁻². నెక్స్ట్ E1 = ఎంతమ్మా, 6 volt అండ్ E2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ ప్రాబ్లం. సో వీటిని ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 6 volt / E2 = 5 meter / 1.8 meter. సో ఇదంతా సాల్వ్ చేస్తే E2 = మనకి E2 = 6 × 1.8/5. ఆన్సర్ ఎంత రావాలి అంటే 2.25 volt. ఇది మనకి రావాల్సిన ఆన్సర్. సో బాగా హైలీ రిపీటెడ్ క్వశ్చన్, 2.16 volt, 2.16 volt హైలీ రిపీటెడ్ క్వశ్చన్. బాగా పిడేసేయండి అంతే, వచ్చేస్తుంది మనకి ప్రాబ్లం. సో ఇది మనకి హైలీ రిపీటెడ్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఉంది, అది కూడా చూసేద్దాం. ఫ్రమ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. అయితే కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ మీద ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ థియరీ క్వశ్చన్ అయితే డిలీట్ అయిపోయింది, కానీ వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవే మీకు రెసిస్టర్ సిరీస్ ప్యారలల్ ఫార్ములా తెలుసు కాబట్టి, సిరీస్ కాంబినేషన్లో ఫార్ములా ఏంటమ్మా, R ఈక్వివలెంట్ R1 + R2 + R3. అదే ప్యారలల్లోకి వచ్చేటప్పటికి 1/R ఈక్వివలెంట్ = 1/R1 + 1/R2 + 1/R3 వేస్తారు. సో సిరీస్ ప్యారలల్ ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉంటాయి. ఇంకొక హైలీ రిపీటెడ్ క్వశ్చన్ చెప్తాను. ఇన్ ఏ పొటెన్షియోమీటర్ arrangement, a cell of EMF 1.25 volt gives a balance point. Balance point అంటే ఏం లేదమ్మా, లెంత్ 35.0 centimeters. If the cell is replaced by another cell and balance point shifts 63.0 centimeters.
వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ సెకండ్ సెల్? మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ ఈస్ ద ఈఎంఎఫ్ ఆఫ్ సెకండ్ సెల్. సో క్వశ్చన్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, రెండు లెంత్లు కనిపిస్తున్నాయి 35, ఈ రెండు లెంత్లు కనిపిస్తున్నాయి, ఒక పొటెన్షియల్ కనిపిస్తుంది, రెండో పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా వెరీ వెరీ సింపుల్. ఫార్ములా ఏంటి? E1 by E2 is equal to L1 by L2. That's it. సో L1 L2 ఏంటి రాసేసుకోండి. L1 is equal to 35.0 centimeters. L2 is equal to 63.0 centimeters. అయితే ఈ ప్రాబ్లంలో అండ్ E1 గివెన్ యాజ్ E1 ఎంతమ్మా 1.25 వోల్ట్. ఈ ప్రాబ్లంలో ఇవి రెండు సెంటీమీటర్స్లో ఉన్నాయి కదా, మీటర్స్లోకి కన్వర్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది లెంత్ల రేషియోలో సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ప్రాబ్లం లేదు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోతే 1.25 by E2 is equal to 35.0 by 63.0. So E2 is equal to 1.25 into 63.0 by 35.0 and answer comes out to be 2.25 volt. ప్రాబ్లమ్స్లో ఎప్పుడు ఫైనల్ ఆన్సర్ని గుర్తు పెట్టుకోవడానికే ట్రై చేయండి. బికాస్ మీరు మధ్యలో ఏమన్నా చిన్న మిస్టేక్ చేసినా కూడా ఫైనల్ ఆన్సర్ విత్ యూనిట్ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లమ్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయమ్మా. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఫార్ములాకి మార్క్ ఉంటుంది అండ్ సబ్స్టిట్యూట్ చెయ్యాలి. సబ్స్టిట్యూషన్ ప్లస్ ఆన్సర్ విత్ యూనిట్ మనకి మార్క్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో వచ్చే ప్రాబ్లమ్స్, షూర్ షార్ట్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 21. గుర్తుందా క్వశ్చన్ నెంబర్ 21 ఏ చాప్టర్లో నుంచి వస్తుంది మనకి? ఎస్, క్వశ్చన్ నెంబర్ 21 అనేది న్యూక్లియై చాప్టర్లో నుంచి వస్తుంది. సో లెట్ us మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 21. ఇది మనకి న్యూక్లియై చాప్టర్లో నుంచి వస్తుంది. అయితే న్యూక్లియై చాప్టర్లో ఎక్కువగా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి, చాలా తక్కువ వస్తాయి. చాలా రేర్గా మనకి న్యూక్లియైలో ట్యాగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ సేఫ్ సైడ్ మనం ఎప్పుడు రెడీగా ఉండాలి. కాబట్టి న్యూక్లియైలో కూడా హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చూసేద్దాం. సో న్యూక్లియైలో బాగా హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే కంపేర్ ద రేడియై ఆఫ్ ద న్యూక్లియై ఆఫ్ మాస్ నంబర్స్ 27 and 64. చాలా 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 సింప్లెస్ట్ ప్రాబ్లం, వెరీ ఈజీ ప్రాబ్లం. సొల్యూషన్లో దీనికి ఫార్ములా ఏంటి అంటే R1 by R2 is equal to A1 by A2 whole power 1/3. ఇది మనకి ఫార్ములా. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్? మాస్ నంబర్స్ ఆర్ గివెన్. సో A1 is equal to 27, A2 is equal to 64. మనని అడిగింది కూడా కంపేర్ అంటే ఏంటి? రేషియో ఆఫ్ R1 and R2 ఫైండ్ అవుట్ చేయాలి. సో R1 by R2 is equal to A1 by A2 27 by 64 whole power 1/3. 27ని 3 క్యూబ్గా రాసుకోవాలి, 64ని 4 క్యూబ్గా రాసుకోవాలి. సో 3 క్యూబ్ by 4 క్యూబ్ whole power 1/3. 3 gets cancelled. 3 ने 3 को मार दिया. సో ఆన్సర్ ఈస్ 3/4. చాలా సింప్లెస్ట్ ప్రాబ్లం, హైలీ రిపీటెడ్. జాగ్రత్తగా చేసుకోండి, మార్కులు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకొక హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇఫ్ 1 microgram ఆఫ్ 92U235 is completely destroyed in an atom bomb. Very dangerous. How much energy will be released? How much energy will be released? సో ఇదేంటి? న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్. సో దీంట్లో
ఫార్ములా ఏం వాడతాము అంటే E = mc². ఎనర్జీ కావాలి, మాస్ ఇచ్చారు అంటే ఇదొక్కటే ఫార్ములా. ఇందులో మాస్ ఏంటమ్మా, మాస్ ఏం కన్సిడర్ చేయాలి, 1 మైక్రోగ్రామ్. ఇది మాస్, 235 కాదు. 235 ఏంటి, అటామిక్ మాస్. మనకు కావాల్సింది నార్మల్ మాస్, స్మాల్ m నార్మల్ మాస్, క్యాపిటల్ M అటామిక్ మాస్. సో మనకు కావాల్సింది స్మాల్ m, అది ఇక్కడుంది 1 మైక్రోగ్రామ్. 1 మైక్రోగ్రామ్. సో మైక్రో అంటే 10⁻⁻⁶, గ్రామ్ అని కిలోగ్రామ్స్లోకి మార్చాలి కాబట్టి 1 × 10⁻⁻⁶ × 10⁻³ చేస్తే కేజీలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది ఎంత అయిందమ్మా, మాస్ 1 × 10⁻⁹ కేజీగా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ సి వాల్యూ ఎలాగో మనకి తెలుసు, 3 × 10⁸ మీటర్/సెకండ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10⁻⁹ × c². సో 3 × 10⁸ హోల్ స్క్వేర్. సో ఆన్సర్ కమ్స్ అవుట్ టు బి 9 × 10⁷ జౌల్స్. జౌల్స్ మర్చిపోకండి, జౌల్ మర్చిపోయారా 1 మార్క్ కట్. సో ఆన్సర్ విత్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఇదేంటి అంటే జస్ట్ ఎక్స్ట్రా రిఫరెన్స్ కోసం ఇస్తున్నాను నేను. సో ఇది obtain approximately క్వశ్చన్లోనే ఇచ్చేశారు. obtain approximately the ratio of nuclear radii of గోల్డ్ ఐసోటోప్. అవేంటి అంటే 79 AU 197 అండ్ సిల్వర్ ఐసోటోప్ 47 AG 107. సో ఇక్కడ అడిగింది obtain approximate ratio of nuclear radii. రేడియై ఇచ్చారు, మాస్ ఇచ్చారు కాబట్టి మనం యూస్ చేయాల్సిన ఫార్ములా R1/R2 = A1/A2 హోల్ పవర్ 1/3. సో ఇక్కడ A1 ఫస్ట్ గివెన్ అండ్ A2 సెకండ్ గివెన్. సో A1 ఈజ్ 197 బై A2 ఈజ్ 107 హోల్ పవర్ 1/3. అయితే దీనికి చేయడానికి మనం కొంచెం కష్టపడాలి. సో డైరెక్ట్గా ఆన్సర్ గుర్తుపెట్టేసుకోవడం బెటర్. అదేంటి అంటే 1.226. దీనికి యూనిట్స్ ఉండవు బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ అ రేషియో. సో ఇవన్నీ కూడా న్యూక్లియర్ నుంచి వచ్చే మనకి ప్రాబ్లమ్స్. మీరందరూ పెన్ను పేపర్తో ఇవన్నీ కాపీ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో ఇవి మనకి ట్యాగ్ ప్రాబ్లమ్స్. 8 మార్క్స్లో వచ్చే ట్యాగ్ ప్రాబ్లమ్స్, హైలీ రిపీటెడ్. ఎగ్జామినేషన్ ముందు రోజు కూర్చుని చేసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి అండ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. అయితే ఇవి కాకుండా మనకి 4 మార్క్ రేంజ్లో ఏవైతే ఉన్నాయో అక్కడ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. 4 మార్క్స్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయమ్మా. అయితే మీరు కాంటెక్స్ట్ అంటే కంటెంట్ వైజ్ ఏదైనా బాగా థరోగా చదువుకుని వెళ్తే ఎనీవే 4 మార్క్స్లో మీకు ఆప్షన్ ఉంది, 2 క్వశ్చన్స్ని వదిలేయచ్చు. సో ఆ 2 క్వశ్చన్స్లో ప్రాబ్లం అయితే వస్తుంది ఈ మధ్యన కంపల్సరీగా. సో ప్రాబ్లమ్ని మీరు ఆప్షన్లో చాయిస్లో వదిలేసుకోవచ్చు. లేదు చేయగలను అనుకుంటే నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తాను, 1-2 హైలీ రిపీటెడ్. అవి మాత్రం చూసుకుని వెళ్ళండి, వస్తే వెల్ అండ్ గుడ్, మనం చేసేయచ్చు. సో ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్తాను. 4 మార్క్ ప్రాబ్లమ్స్లో వచ్చే హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ కరెంట్ 10 amperes passes through 2 long wires held parallel to each other separated by a distance of 1 meter. What is the force per unit length between them? What is the force per unit between them? Unit length between them.
సో ఇది మనకి 4 మార్క్ రేంజ్లో అడిగే కంపల్సరీ క్వశ్చన్. సో సొల్యూషన్ రాసే ముందు ఫస్ట్ ఫార్ములా ఏం వాడాలి దీనికి అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ బిట్వీన్ దెమ్. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఇస్ ఈక్వల్ టు μ0/4π I1 I2 బై ఆర్. సో ఇది ఫార్ములా. దీంట్లో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే I1 is equal to I2, ఎందుకంటే held parallel to each other by a distance of, ఈ రెండిట్లోనూ కూడా సేమ్ కరెంట్ చూడండి 10 amperes is passing through both the wires. సో I1 I2 is equal to 10 amperes. ఆ రెండిటి మధ్యలో డిస్టెన్స్ ఎంతమ్మా? డిస్టెన్స్ 1 మీటర్. సో సబ్స్టిట్యూట్ చేస్తే μ0/4π వాల్యూ ఎంత? μ0/4π వాల్యూ ఈజ్ ఇక్కడ μ0/2π. సో ఫార్ములా ఏమవుతుంది అంటే μ0 వాల్యూ రాసుకుందాం. μ0 వాల్యూ ఈజ్ 4π × 10⁻⁷ by 2π into I1 I2 is 10 amperes into 10 amperes by distance 1 meter. So ikkada pi ne pi ko maar diya, 2 times gets cancelled, 10⁻2 into 10⁻⁷. So the answer is 2 into 10⁻⁵ Newton per meter. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, సో న్యూటన్ పర్ మీటర్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి డిఎన్ఎంలో నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డిఎన్ఎం ఇవి కాకుండా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే లెసన్లో నుంచి కులుమ్స్ లా మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కులుమ్స్ లా ఫార్ములా ఏంటి అంటే F is equal to 1/4πε0 Q1 Q2 by R². ఈ ఫార్ములా మీద డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. 1/4πε0 వాల్యూ ఎంత అంటే 9 × 10⁹. Q1 Q2 వాల్యూస్ ఇస్తారు, R వాల్యూ ఇస్తారు, సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. ఇవి కాకుండా కెపాసిటర్స్లో నుంచి కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ U is equal to ½ CV² లేదా QV/2. ఈ ఫార్ములాలో కూడా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్, అది కూడా ఎక్కువగా U is equal to ½ CV² మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో జస్ట్ ఈ ఫార్ములాని మెమరైజ్ చేసుకునే ఎగ్జామ్కి వెళ్తే 4 మార్క్స్లో ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు. ఇవి కాకుండా మనకి ఎక్కువగా 4 మార్క్ రేంజ్లో డిఎన్ఎంలో నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. ఈ సీనియర్స్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. సో 4 మార్క్స్లోకి వచ్చేటప్పటికి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, అవి కూడా డిఎన్ఎం నుంచి. సో అవి ఈజీగానే ఉంటాయి, ఒక్కసారి మోడల్ చెప్పేస్తాను. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ cesium is 2.14 electron volts. Find the threshold frequency. Find the threshold frequency of cesium. Find the threshold frequency of cesium. సో సొల్యూషన్లో మనకు కావాల్సింది ఏంటి అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ బై H. H is Planck's constant. వర్క్ ఫంక్షన్ ఇలా రాసుకోవచ్చు లేదా φ0, ఇది కూడా వర్క్ ఫంక్షన్కి సింబల్. సో W రెండిటికి మీనింగ్ ఒకటే, మీరు ఏ ఫార్ములా మీకు బాగా కన్వీనియంట్ అయితే అది వాడుకోండి. సో వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చారమ్మా మనకి 2.14. అయితే వర్క్ ఫంక్షన్ అనేది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది. వర్క్ ఫంక్షన్ ఈజ్ గివెన్ ఇన్ 2.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది SI యూనిట్ కాదు, దీన్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే 2.14ని 1.6 × 10⁻⁻19తో మల్టిప్లై చేయాలి. బికాజ్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జౌల్స్. సో ఇక్కడ నేను డైరెక్ట్గా వేస్తున్నాను 1.6 × 10⁻⁻19 జౌల్స్ బై హెచ్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలమ్మా 6.63 × 10⁻⁻4 జౌల్ సెకండ్. హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇది మనం సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5.6 × 10⁻14 హెర్ట్జ్. ఇది ఆన్సర్. ఆన్సర్ హెర్ట్జ్, ఫ్రీక్వెన్సీ కదా కావాల్సింది, SI యూనిట్ హెర్ట్జ్. సో ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ డిఎన్ఎంలో వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్. What is the
de Broglie wavelength associated with an electron accelerated through a potential difference of 100 volts. ఇది కొంచెం బాగా రిపీటెడ్ క్వశ్చన్స్లో వచ్చింది కాబట్టి కొంచెం పిడేసేయచ్చు. 4 మార్కులో రావచ్చు, రాకపోవచ్చు, నాది గ్యారంటీ కాదు. బట్ సీనియర్స్లో మాత్రం సీనియర్స్కి ఐపీఈకి వచ్చేటప్పటికి ఫిజిక్స్లో 4 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. సో ఈజీగా మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం బెటర్. సో వాట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈజ్ లాంబ్డా వేవ్ లెంత్ అడిగారు కదమ్మా. వాట్ ఈస్ ద డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్. సో వేవ్ లెంత్కి ఫార్ములా ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. లేదా దీని కన్వర్షన్ ఏంటి అంటే 1.227/√v. బికాస్ p ప్లేస్లో మనం ఏం రాస్తామంటే √2mv. m అనేది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అవన్నీ కాన్స్టెంట్స్, h ఇస్ అ కాన్స్టెంట్. వాటన్నిటికీ షార్ట్ కట్ ఫార్ములా ఇది. సో మనకి ఇక్కడ లాజిక్స్ అవసరం లేదు, ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో 1.227/√v అంటే ఏంటమ్మా? పొటెన్షియల్ డిఫరెన్స్, క్యాపిటల్ V, నాట్ వెలాసిటీ. క్యాపిటల్ V పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 100 volts. సో ఇది సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే నానోమీటర్స్లో. అయితే గుర్తుపెట్టుకోండి, ఇదంతా నానోమీటర్స్లో వస్తుంది, ఇది కూడా నానోమీటర్స్లో. సో ఆన్సర్ 0.123 నానోమీటర్స్. 0.123 నానోమీటర్స్ అనేది ఎక్స్రేస్ రేంజ్ అనమాట. ఎక్స్రేస్ రేంజ్లో ఉంటుంది. అది కూడా మీరు కావాలనుకుంటే రాసేసుకోవచ్చు. ఇవి రాస్తే ఏంటంటే అబ్బో కుర్రోడికి బాగా తెలుసు అనమాట, నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని 1 మార్క్ ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కాదు, పేపర్ మొత్తంలో మీకు ఇంప్రెషన్ బాగుంటుందని. సో ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేసినవి హైలీ రేటెడ్ క్వశ్చన్స్ ఆర్ స్టార్ మార్క్స్ ఎక్కువగా ఉండే క్వశ్చన్స్. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్లో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది.